ఈ సభకు విచ్చేసిన పెద్దలకు, అధికారులకు, రైతు సోదరులకు మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు భైరవ్ సుభాష్. నేను విశ్వాస గవర్నమెంట్ సీఓని. నేను ఒక రైతు బిడ్డని, రైతుని కూడా. ఈ సేంద్రియ ఎరువుల సంస్థలు స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్టుగా నేల పాడైపోతుంది, నేలలో సేంద్రియ కార్బోహైడ్రేట్ తగ్గిపోతుంది, ముఖ్యంగా మైక్రోవేల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఆ భూమిగా పనిచేస్తే మన నేలను కాపాడుకోవచ్చు, రైతులను కాపాడుకోవచ్చు. తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి పోషకాలకు ఉన్న ఆహారం అందించవచ్చు, మరియు మన భావి తరాలకు ఆరోగ్యవంతమైన, సారవంతమైన నీళ్ళు అందించడం అన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి దాని ద్వారా ఈ సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి రైతులకు అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు. అయితే ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం ఇంకా డీటెయిల్ గా మా వైస్ ప్రెసిడెంట్ పివి రాజు గారు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ మీడియా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఇంకా రైతులకి కూడా నా మీ అందరికీ ముందుగా నమస్కారం. మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. నేచురల్ ఫార్మింగ్ చేయమని నా అందరికీ ఇప్పుడు చెప్పారు. నేచురల్ ఫార్మింగ్ చేస్తే చాలా మంచిది. ఎవరికైతే నేచురల్ ఫార్మింగ్ చేయడానికి అవకాశం లేదు, అంటే ఆవులు కానీ వసతి లేదు, అవన్నీ చేయలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా తయారు చేసుకునేటువంటి బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్. ఈ బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ ఏంటంటే, ఇది మామూలుగా సిటీ కంపోస్ట్ కాదు. మనం పశువులు, తర్వాత బాగా మంచి ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేసి దానికి బయో ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తుంది. అంటే రైతులకి ఏంటంటే ఈ బయో ఫర్టిలైజర్స్ ఏమి ఉన్నాయంటే, దీంట్లో అల్టర్నేటివ్స్ ఏంటి? ఇన్స్టోబ్యాక్టర్, రైజోబియం బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాషియం ఓరియంటెడ్ బ్యాక్టీరియా, తర్వాత జింక్ ఓరియంటెడ్ బ్యాక్టీరియా. ఈ బయో ఫర్టిలైజర్స్ తో పాటు తెగుళ్లను తట్టుకోవడానికి వీటిలో ట్రైకోడర్మా విరిడి కూడా అంటే మనకి ఈ ఆర్గానిక్ విలువలో ఆర్గానిక్ కార్బన్ ఏదైతే ముఖ్యం ఉంటుంది అది 40% ఉంటుంది. దాంతో పాటు మూడు కూడా ఒక 3% కంటే ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఈ బయో ఫర్టిలైజర్స్, ఈ బయో ఫర్టిలైజర్స్ లో నత్రజని ఫిక్స్ చేసే రైజోబియం బ్యాక్టీరియా, ఇన్స్టోబ్యాక్టర్ మన గాలిలో ఉన్న నత్రజని తీసుకుని మనకి భూమికి అందిస్తాయి. అట్లాగే ఈ సూడోమోనాస్ అని ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఏదైతే మట్టిలో ఫిక్స్ అయిపోయి ఉన్న ఫాస్ఫేట్ మొక్కలకి అందదో దాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. కాబట్టి రైతులందరికీ ఇది న్యాచురల్, 100% న్యాచురల్ ఇది. కాబట్టి ఎవరికైతే న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి అవకాశం లేదో వాళ్ళు ఈ మన న్యూట్రల్ రిచ్, విశ్వ అగ్రోటెక్ వారి న్యూట్రల్ రిచ్ ని ఉపయోగించుకుని మీరు చక్కగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మామూలుగా ఈ మామూలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ తో పాటు ఇవి కూడా కొద్దిగా వాడుకుంటే కొంతవరకు మనము ఈ నేల సారాన్ని మనం రక్షించుకుని సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే సుస్థిరంగా మన భవిష్యత్ తరాలకు కూడా మంచి భూసారం ఉన్న భూముల్ని మనము ఇవ్వగలం అని చెప్పి మనం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎకరానికి కనీసం ఒక 4 బస్తాలని చెప్పి వాడాలని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. ఇది ఎక్కువ వాడినా నష్టం లేదు. కనీసం ఒక ఎకరానికి 4 బస్తాలు వాడితే రైతు సోదరులు మీరే గమనిస్తారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు ఒకసారి కనుక ఈ న్యూట్రీ రిచ్ ఎరువు వాడి మీరు రిజల్ట్స్ చూసిన తర్వాత మీరే అడుగుతారు, మేము చెప్పాల్సిన పని లేదు, మా ఎరువు గురించి మేము ఇంకా ఎక్కువ మీకు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. మనకి సమయాభావం లేదు.
మీకు తర్వాత ప్రజెంటేషన్ అది కూడా పంపుతాము. ఎందుకంటే మనకి సమయం ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని.